హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్డే టు యూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. మరి ఈరోజు మన అల్లు అర్జున్ అన్న బర్త్డే. తను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా ఎలా మారాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పటివరకు తను 21 మూవీస్లో నటించాడు. ఈ 21 మూవీస్లో నా ఫేవరెట్ 6 మూవీస్ ఏంటో ఈ వీడియోలో చెబుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయలేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక తను నటించిన మూవీస్లో నా ఫేవరెట్ మూవీస్ ఫస్ట్ గంగోత్రి మూవీ నా ఫేవరెట్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. తన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీలో సాంగ్స్ అయినా మన అల్లు అర్జున్ యాక్టింగ్ అయినా, తను లేడీ గెటప్ వేస్తాడు కదా, మూవీకి తగ్గట్టు ఆ లేడీ గెటప్ వేశాడు. అండ్ ఇప్పుడు పుష్ప 2లో కూడా ఇస్తున్నాడు. ఇక నెక్స్ట్ జులై మూవీ. ఈ మూవీలో అల్లు అర్జున్ అన్నని చాలా తెలివైన వాడిగా చూపించాడు డైరెక్టర్. అసలు ఈ మూవీలో సాంగ్స్ అయినా అండ్ ఆ యాక్షన్ సీన్స్ అయినా వేరే లెవెల్. మన అల్లు అర్జున్ అన్న ఆలోచించే విధానం మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అలా చూపించాడు డైరెక్టర్ మాత్రం. ఈ మూవీ బ్లాక్ బస్టర్ తన కెరియర్లో నా ఫేవరెట్ మూవీ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి రేసుగుర్రం మూవీ. ఈ రేసుగుర్రం మూవీ నా ఫేవరెట్ ఫ్రెండ్స్. ఇందులో అల్లు అర్జున్ అన్న కామెడీ డైలాగ్స్ అయినా, అలాగే శృతి హాసన్తో వచ్చే సీన్స్ అయినా వేరే లెవెల్. మూవీలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. అలాగే అన్నదమ్ముల గురించి చూపించే విధానం చాలా బాగుంది. అన్నదమ్ములు ఎంత భద్ర శత్రువులైనా ఆపదశ ఇద్దరు కలుస్తారు, అది కరెక్ట్ ఫ్రెండ్స్. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. తన యాక్టింగ్ కూడా వేరే లెవెల్ మూవీలో. ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి అల్లు అర్జున్ కలిసి నటించిన మూవీ సరైనడు. టైటిల్ తగ్గట్టే ఉంటుంది మూవీ. సరైన సినిమా ఇది. అసలు ఒక బిరుదుంది బోయపాటి గారికి, బాలకృష్ణ గారితో తప్ప ఏ హీరోతో తీసిన మూవీ ఫ్లాప్ అవుతుంది అనేది. అది ఈ మూవీతో బ్రేక్ అయింది. అండ్ తన నెక్స్ట్ మూవీస్ కూడా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. అయితే ఈ సరైనడు మూవీలో సాంగ్స్ అయినా, తన డ్యాన్స్ అయినా వేరే లెవెల్, డైలాగ్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ అందరి ఫేవరెట్ మూవీ అలా వైకుంఠపురంలో. ఈ మూవీలో సాంగ్స్, తన యాక్టింగ్ మూవీకి అతి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే పూజా హెగ్డే యాక్టింగ్ అయినా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ చాలామంది ఫేవరెట్. ఈ మూవీతో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అండ్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఈ మూవీతో. ఈ మూవీస్ తర్వాత వచ్చిన మూవీ అదే పుష్ప పార్ట్ 1. ఈ పార్ట్ 1 మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంటే చాలామంది డే 1 ఈ మూవీకి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. అంటే మూవీ బాగలేదన్నాయి. అంటే నేను కూడా చూసా ఫస్ట్ డే. అంటే నాకు బాగానే అనిపించింది. తర్వాత చాలామంది రివ్యూస్ చూసా, పెద్ద ఛానల్లే మూవీ బాగలేదని రివ్యూస్ అయితే వచ్చాయి. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ 365 కోట్ల గ్రాస్ని అయితే ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. వీటి తర్వాత అదే హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ పుష్ప పార్ట్ 2. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 11:07 టీజర్ వస్తుంది మన అల్లు అర్జున్ అన్న బర్త్డే స్పెషల్గా. అండ్ టీజర్ వచ్చాక ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చేద్దాం. అండ్ ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తామో కామెంట్ చేయండి. ఈ మూవీ ఆగస్టు 15th అయితే రిలీజ్ అవుతుంది. నేనైతే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. మరి స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారిన అల్లు అర్జున్ అన్న బర్త్డే స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరొకసారి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ తరపున హ్యాపీ బర్త్డే టు యూ అల్లు అర్జున్ అన్న. ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్.